ఒకవైపు హీరోయిన్గా రాణిస్తూనే ఎంబీబీఎస్ చదువుతోంది శ్రీలీల. తెలుగులో పెళ్లి సందడి మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ధమాకా సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా మారిపోయింది. ఈ సినిమాలో శ్రీలీల స్టెప్పులకు ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. దీంతో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. పెద్ద హీరోల సరసన అవకాశాలు దక్కినా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కటం లేదు. గతేడాది గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ ఏడాది నితిన్, రాబిన్ హుడ్, పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ మాస్ జాతర సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్, కోలీవుడ్ ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి. పరాశక్తి మూవీతో తమిళంలో, కార్తీక్ ఆర్యన్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతుంది. సినిమాల విషయం పక్కన పెడితే ఈ అమ్మడు డేటింగ్ రూమర్లు బాగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్తో శ్రీలీల ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై శ్రీలీల కార్తీక్ ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. తాజాగా కార్తీక్ తల్లి మాలా తివారీ చేసిన వ్యాఖ్యలు వీరి డేటింగ్ రూమర్స్కు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఐఫా వేడుకల్లో మాలా తివారీ హాజరవ్వగా అక్కడ నిర్మాత కరణ్ జోహార్ కాబోయే కోడలి గురించి అడిగారు. తమ ఇంటికి మంచి వైద్యురాలు కోడలిగా రావాలని తామంతా కోరుకుంటున్నామని చెప్పింది. శ్రీలీల కూడా ఎంబీబీఎస్ చేస్తుండటంతో ఆమెను ఉద్దేశించే మాలా తివారీ ఈ కామెంట్స్ చేశారని నెటిజన్లు అంటున్నారు. మరికొందరు మాత్రం కార్తీక్, శ్రీలీల ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రమేనని, డేటింగ్ రూమర్స్ ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. కానీ వారిద్దరి మధ్య ఏముందో అన్నది కాలమే సమాధానం చెబుతుంది. వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.